అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చుక్క రంజిత్ కుమార్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది తెలంగాణలో చాలా హాట్ టాపిక్‌గా న్యూస్‌లో సర్క్యులేట్ అవుతున్న అంశం ఎస్ఐఆర్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? అసలు ఎస్ఐఆర్ గురించి అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ఐఆర్ ద్వారా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు. అలాగే సామాన్య ఓటర్లు ఎస్ఆర్ ద్వారా నా ఓటు పోతుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఎస్ఆర్ అంటే ఏంది? దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మన ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం కాదు. ఇది భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళు ఎస్ఐఆర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ ప్రక్రియ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియని చేపడుతున్నారు. ఆల్రెడీ ఇది ఒక ఎండింగ్ స్టేజ్కి రావడం జరిగింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అసలు ఈ ఎస్ఐఆర్ ఎందుకు చేస్తారు? ఈ ఎస్ఐఆర్ చేయడానికి గల కారణాలు, మొదటిగా ఒక వ్యక్తి 2 ఓట్లు కలిగి ఉండడం. అంటే నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. నాకు హైదరాబాద్‌లో ఒక ఓటు ఉంది. మా విలేజ్‌లో ఒక ఓటు ఉంది. ఇలా ఉండడం చట్టరీత్యా నేరం. ప్రతి ఓటర్ అకౌంటబిలిటీ తోటి కేవలం ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలి. సో ఈ ఎస్ఐఆర్ ద్వారా నకిలీ ఓటు అనేది తొలగింపు జరుగుతుంది. అలాగే మరణించిన వారి ఓటు కూడా ఎస్ఐఆర్ ద్వారా అప్డేట్ జరుగుతుంది. అసలు ప్రభుత్వం అసలు ఏం చెప్తుంది? ఎన్నికల అధికారి మరియు గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియని కొనసాగిస్తుందని ప్రభుత్వం చెప్తుంది. అలాగే మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా మీ బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించాలని చెప్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అదేంటంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కొంత సమయం ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుకుంటున్నాయి. మరియు ప్రతి ఒక్క ఓటు విలువైనది. ఈ ఓటు డిలీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అసలుకి ఈ సామాన్య ప్రజలు, ఓటర్సు అసలు ఏం చేయాలి? ఫస్ట్‌లీ మీరు ఈ సోషల్ మీడియాలో కానీ, ఈ వాట్సాప్ దాంట్లో కానీ షేర్ అయినవి మాత్రం నమ్మవద్దు. ప్రతి ఒక్కటి అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఈ తప్పిదాలు జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. సో మీరు ఏమన్నా నమ్మాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో వచ్చే న్యూస్‌నే నమ్మండి. ఇంకా తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 10 రోజులు పొడిగింపు చేయడం జరిగింది. అంటే ఆగస్టు 3 వరకు ఈ బిఎల్ఓలకు ఫామ్స్ సబ్మిట్ చేయడం కానీ, బిఎల్ఓలు ఆన్లైన్‌లో వాళ్ళు సబ్మిట్ చేయడం కానీ జరుగుతుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ అనే ఒక పర్సన్ ఉంటాడు. వాళ్ళతో పాటు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, మన భూస్థాయిలో బిఎల్ఓస్ ఉంటారు. ఈ బిఎల్ఓస్ అందరూ ఇంటింటికి వెళ్ళి మన ఫామ్స్, ఎవరి ఫామ్స్ వాళ్ళకి ఇస్తారు. ఆ ఫామ్స్లో మనం మన పేరు, చిరునామా, అడ్రస్సు, అలాగే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి బిఎల్ఓలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, అలాగే రిలేటెడ్ న్యూస్ మీకు
కావాలి అనిపిస్తే మన ఛానల్ ద్వారా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చుక్కర్ రంజిత్ కుమార్. థ్యాంక్ యూ.